యాహ్! మీ బావ మీ ఉప్పల బాలు వీళ్ళు తాగారు కదా వాళ్ళు? బాలన్న తాగుతాడు చాలా టైమ్స్. ఇప్పుడు మొన్న రీసెంట్‌లీ బీర్ గూడా తాగుతాడు. హ్మ్. డైలీ తాగుతాం. మేము బీర్ తా కలిసినప్పుడు పక్కా బీర్స్ బీర్ తాగుతావా? తాగుతాం. మరి చికెన్ ఫ్రై ఓన్లీ చేపించుకుంటే బెస్ట్. బిజర్ అన్నావు, ఆ! ఓన్లీ బిజర్ అన్నావు. మొన్నటిదాకా నా బీర్ వైరల్ అయ్యేదాకా తాగిన. ఇప్పుడు గ్లామర్ కోసం బ్రీజర్ తాగుతున్నా. బ్రీజర్ తాగితే గ్లామర్ వస్తదండి. కరెక్టే. ఏది లేకపోతే దానికోసం ట్రై చేయాలి. యాహ్! అంతే కదా? హ్మ్. మరి ఇందాక అందంగా ఉన్నానన్నావు? అంటే లేను ఈ మధ్య అందంగా తయారయ్యాను. సో ఇప్పుడు మీ దగ్గరలో ఉన్నోళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా నీకు? నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు చాలా. ఇప్పుడు మా కాలేజ్‌లో అయినా ఎక్కడికైనా గూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. మా సార్‌లు గూడా నా ఫాలోవర్సే. మంచి సపోర్ట్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఈ రీల్స్ చేయకముందు నువ్వు నార్మల్‌గా ఉండేవావా? ఇలాగే ఊగుతుండేవావా? నార్మల్‌గానే ఉండేవాడిని. ఇప్పుడు ఫస్ట్ నేను రీల్స్ కూడా నార్మలే చేశాను. ఆ! వైరల్ కాలేదు. ఎప్పుడైతే ఈ డిఫరెంట్ ఊగుడు ఎక్కడ వచ్చింది? ఊగడం ఇన్‌స్టా‌లోనే ఊపాను. ఇన్‌స్టాలో ఊపావు. ఆ! అది కాస్త ఇక్కడి వరకు వచ్చింది. అవును. ఊపితేనే ట్రోల్స్ వచ్చాయి. వైరల్ అయ్యాను. సో ఇంతకుముందు నార్మల్‌గా ఉండడు. నార్మల్‌గా అబ్నార్మల్స్. ఇప్పటికి నేను బయట నార్మల్‌గానే ఉంటాను. వీడియోస్‌లోనే ఊపుతాను. నా కసంతా చూపిస్తాను. ఏమున్నాయి నువ్వు? ఏముంటే అది ఊపుతాను. ఓకే. సరే. లిరిక్స్ ఏమొస్తాయి సో అంటే స్పోర్ట్స్‌లో నీకు ఏ గేమ్ అంటే బాగా ఇష్టం? నాకు కూర్చునేవి. కూర్చున్న గేమ్స్ ఇష్టం. లైక్ క్యారమ్, చెస్ అలాంటివి అన్నట్టు. పాము మింగుతది ఏంటిది గేమ్ తెలీదు. ఏ పాము మింగుతది? వైకుంఠపాల అది నాకు బాగా ఇష్టం. ఇంట్లోనే కూర్చొని ఆడేది. సో గోరెంట పెట్టుకున్నావా? మొన్ననే నా పెళ్ళికి నేనే మా కోడలు పెట్టి. ఏంటది? ఏదో కాకి రెట్టేసినట్టు చూపించు. రెట్ట కాదు చూడండి ఫ్రెండ్స్, మొన్ననే పెట్టుకున్నాను. రెట్టది రెట్ట కాదు ఇది, గోరింట. ఇలా తీసి ఇలా కొట్టినావా? లేదు, ఇలా పెట్టి ఇలా రాసుకున్నాను. సో అమ్మాయిల పోలికలు అయితే ఉన్నాయి కానీ ఇవి రాలా, నీటికి వేయడం రాలా. అంటే మంచిగా వాళ్ళు చుక్కలు పెట్టి కొంచెం నీట్గా చుక్కలు కోన్ తెలిసిన మైదాకి ఇలాగే పెట్టుకుంటారు. తెలిసిన అమ్మాయిలతో చేయించవచ్చు కదా. ఇది ఆకు మైదాకి ఇలాగే పెట్టుకుంటారు. కోన్స్ అయితే డిజైన్స్ చేసుకుంటారు. అది మరి ఏ డిజైన్ ఒకసారి సరిగ్గా చూపించు. ఇది మధ్యలో చందమామ, ఏళ్ళకు అలా అంత ఉంది చందమామ. పెద్దగా ఉంది, నాది పెద్ద ఉంటుంది. నాకు చందమామ అది తెలిసిపోతుంది. నేను చూసి చందమామ పెద్ద ఉండాలని ఇలా పెట్టుకుంటాను. తెలుస్తుంది పెద్దగా ఉంటుంది అని. బాగా పండలేదు. ఎర్ర పెండితే ఎర్రటి పండింది, బాగా డేస్ అవుతుంది. ఎర్ర పెండితే ఎర్రటి మొగుడు వద్దురేమో. అంటే చిన్నప్పుడు విన్నాం మేము అలాగే. లేదండి, ఎర్రగా పండి అదా అమ్మడే ఒకసారి ఉంచాల్సింది. టోన్ భలే ఉంది. నాకు అడిగినవన్నీ ఏదో ఇస్తున్నాను. దాన్ని పంచితే నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్నట్టు, అందుకే ఆర్యాలో సాంగ్ పెట్టుకున్నాను. ఆర్యా 2లో. కానీ హెయిర్ కట్ చేయించుకుంటావా? లేదు, ఇప్పుడు పెంచుతున్నాను నేను కూడా. ఏం లేదు, గెటప్ కోసం పెంచుతున్నాను. మొన్నటి నుంచి స్టార్ట్. ఏ గెటప్ కోసం? ఏదైనా మంచి గెటప్, లేడీ గెటప్ లో వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు నాకు యూట్యూబ్ లో చాలా లేడీ గెటప్ వరకు పెంచు. కానీ నేనే వేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు పెంచు బాగా. అలా లేదు, నేను మా బాలన్లా ఈడదాకా పెంచుకుంటాను. అది కూడా పెరగదు. అదే అంతకు మించి అది కూడా అవ్వదులే అంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో నార్మల్ గా నువ్వు చిన్నప్పటి నుండి ఆ కటింగ్ చేయించుకుంటావా? ఇది ఎన్ని రోజులు పెంచుతాను మరి? ఇప్పుడు ఏముంది 6 months అయితే నాకు పెరుగుతాయి. నేను తిక్క హెయిరే కదా, నాకు తొందరగా పెరుగుతాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పెంచుతాను అంటాను? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మీ వేసుకో 1 month నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో కొత్త సంవత్సరం నుండి పెంచుతావు. సో 2024లో మాకు ఈ దరిద్రాలన్నీ చూస్తాం అయితే మేము. దరిద్రం కాదండి, శారీలు నన్ను కొత్తగా చూస్తారు, చూపిస్తారు అంటాను. నాలో టాలెంట్ ని కొత్తగా చూపిస్తాను అంతే. సారీ కట్టుకొని అలా చూపిస్తాను. సో జనాల్ని ఆడుకుందని ఫిక్స్ అయిపోయావు అయితే? ఆడుకోను, వాడుకుంటా లేదు, ఆడుకోను, జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను. సరే ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా రాంగ్ చెప్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను వెళ్ళి అడిగేవాడిని. ఎందుకంటే మళ్ళీ నువ్వు వస్తావు, కలుస్తావు, హైదరాబాద్లో ఈవెంట్లో కలుస్తావు. సో ఎప్పటికీ మారినా అంటాను. అవును, నేను మారను. అబ్బాయిలాగే ఉంటావు. అబ్బాయిలాగానే ఉంటా. అబ్బాయినే పెళ్లి చేసుకుంటావు? లేదు, అబ్బాయిని పెళ్లి చేసుకోండి. నేను మారను, బట్ నేను ఎప్పటికే మారను. ఏం మారవు? నువ్వేం మారుతావు, నువ్వు ఏదనుకుంటే అది. నేనేంటంటే విలేజ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నావు కదా, కొంచెం చేంజ్ అయ్యి హైదరాబాద్ మారుతావు అనుకున్నాను. హైదరాబాద్ మారినంత మాత్రం నువ్వేం మారినంటావు? నువ్వు అడిగే క్వశ్చన్ రాంగ్. నేను అడిగే క్వశ్చన్ మారవా అని అడిగా. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు యాంకర్. నేను కన్ఫ్యూజ్ లేదు, క్లారిటీగా ఉన్నాను. నేను ఎక్కడికైనా సిటీ అయినా నేను లాగానే ఉంటాను, నేను మారనని నేను కూడా చెప్తున్నాను. సారీ కొడుతున్నా. సారీ అంటే జస్ట్ యాక్టింగ్, అక్కడ మారినట్టే కదా కోసం కదా. అదేంటి ఒక 2 hours 1 hour 2 hours, ఓకే 1 hour 2 hours కోసం అది మారినట్టు కాదు.
జస్ట్ యాక్టింగ్. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇలాంటి రీల్స్ వద్దు చెయ్యొద్దు అనే వాళ్ళు నువ్వు చేస్తాను అని వచ్చావు. అప్పుడు మరి మారొద్దు చెయ్యొద్దు అని నేను మారుతా అంటే అట్లానండి, అది నా ఇష్టం. నీ రీల్స్ ఇష్టం. నా ఇష్టం, ఇది నా ఇష్టం. నేను ఇష్టం ఉన్నట్టు చేస్తాను. ఎవరితో నాకేం అవసరం. నేను చాలా అడగలేదు కానీ వాళ్ళకి చాలా అర్థమైపోతాను నీ ఎక్స్ప్రెషన్స్ లో. సో వాట్ అర్థం కానీ నాకు సో సో వాట్ అయితే ఏంటి, ఎవరికి అర్థమైతే ఏంటి. ఓకే, ఏదో ఇంగ్లీష్ పీస్ వచ్చింది చారి గారు. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం ఏం అడిగినా అలాగలా చెప్తాను తప్ప సగం సగం పనులే చేస్తాను అన్నీ. సగం సగం పనులు చేయట్లేదు, నార్మల్ గానే ఉంది. ఎందుకంటే నేను బాలూని చేసా, మాక్సిమం మీ బ్యాచ్ అంతా నేను చేశాను ఇంటర్వ్యూ. బాలన్న కూడా ఏం చెప్పిండు, ఆయన ఎప్పటికి మారా అని చెప్పిండు కదా. అదే బాలు అయితే ఉంటాడు, క్లారిటీగా ఉన్నాడు. నేను కూడా క్లారిటీ ఉన్నాను. అలాగే ఉంటావా? చూడాలి ఇంకా. చూడండి, నేను ఎప్పటికీ మారను ఫ్రెండ్స్. మారితే ఏం చేయాలి? మారను. మారితే ఒకవేళ మారితే మీకే ఫస్ట్ కాల్ చేసి నేను మారుతున్నాను. దానివల్ల నాకే ఉపయోగం స్వామి. మీరు అడిగారు కదా, అందుకే మారను అంటాను కదా. అంటే 100% నేనైతే కొంతమందిలాగా మారేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లేదు లేదు, అట్లా ఏం చేయను. నేను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నా అంతే. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే రీల్ స్టార్ట్ చేసి. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి వెర్షన్ లో డైలాగ్ చెప్పినావు కదా, సీరియస్ గా అబ్బాయి వెర్షన్ లో డైలాగ్ చెప్పు. పవర్ఫుల్ డైలాగ్. వీలైతే ప్రేమిద్దాండి. పవర్ ఉండాలి. పవర్ఫుల్ అంటే నాకు ప్రభాస్ అంటే ఇష్టం, సరే అందుకే ప్రభాస్. వీలైతే ప్రేమిద్దాండి, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇంకా ప్రభాస్ దే ఇచ్చెప్పు. అప్పలనాయుడు. అది పెద్దగా ఉంటుంది. పెద్దదే కదా నీకు కావాలి. రౌడీ వచ్చిన గుండె అది పెద్దగా ఉంటుంది, నాకు రా. పెద్దగా ఉంటుంది. చిన్నది కావాలి. పెద్ద డైలాగ్. నీకు చిన్నది కావాలా? చిన్నగా చిన్నదే చెప్పు. చిన్నది వేరే హీరోది ఏదైనా. ఏవో మళ్ళీ బాడీ లాంగ్వేజ్ మారకూడదు. మారిందా నేను పోస్టర్లు వేసేస్తున్నావు. మారద్దు, బాడీ లాంగ్వేజ్ మార్చాలా? మారద్దు అంటున్నావు. అబ్బాయిలా ఉండాలి, అమ్మాయిలా కాదు. ఇప్పుడు అబ్బాయిలానే ఉండు, నేను అమ్మాయిలా. నువ్వు తప్ప ఎవరు అన్నట్లు ఇక్కడ అనుకోకు. లక్షణమైన అమ్మాయిలా కనిపిస్తున్నావు. సో లక్షణమైన కూడా అన్నా కాదు, సిగ్గు కూడా పడతాను మిమ్మల్ని చూసి సిగ్గేస్తాను. అది అలాంటి సిగ్గు అమ్మాయిలకి వస్తాయి. సో అబ్బాయిల డైలాగ్ చెప్పు, మన టైం వేస్ట్ బోల్ పనులు. ఇంకా చీకట పడింది, నాకు కూడా చీకట పడ్డే బోల్ పనులు అంతే. బయటికి వెళ్ళి రావట్లేదు నాకు డైలాగ్. ఇప్పుడు వస్తుంది. లాగు సెక్కిల లాగు. ఏం లాగాలి? డైలాగ్ స్వామి, ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పు, నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. నాకు మిర్చి డైలాగ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్, అది చాలా ఇష్టం. ఇది ఎవరైనా అబ్బాయి డైలాగ్ అబ్బాయి వెర్షన్ లో చెప్పినావు అని చెప్పించు, నేను ఎక్కడి నుండి వెళ్ళిపోతాను. అది అబ్బాయి చెప్తారు, ప్రభాస్ అంటే ఇష్టం, అనుష్కకి చెప్తారు కదా. నాకు కూడా ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. నేను కూడా నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకుంటాను, ఒక్క ఛాన్స్ ఇస్తే అన్నట్టుందా సార్? నీకు అలా ఉంటే నాకు ఇలాగే చెప్పడం వచ్చి. అది ఆఫ్ చేసి మళ్ళీ రికార్డ్ మన్నాడు చూపించండి. సో ఎందుకంటే ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ నువ్వు చాలా మారుస్తున్నావు. ఎందుకు మారుస్తున్నావు? అసలు మారాల్సి వస్తుందా లేకపోతే నిజంగా మారుందా? మారాల్సి వస్తుంది అంటే నేను ఇలా ఉన్నాను అలాగే. ఇది ఇప్పుడైతే ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నా, ఇట్లనే చెప్తున్నా, అందుకే ఫన్నీగా చెప్పాను. సో ఆపిన తర్వాత చెప్తావు అయితే నిజం? చెప్తా, కెమెరా ఆఫ్ చేసినాక చెప్తా. నిజం చూపించమంటే చూపిస్తాను. కెమెరా ఆఫ్ మళ్ళీ ఎలా తయారా అంటే నాలో టాలెంట్ మంచి ఇంకా చూపిస్తాను. సరే 2 డైలాగ్ చెప్పే లాస్ట్ ఆపేద్దాం. అంటే ఏ డైలాగ్స్? మళ్ళీ నన్ను అడుగుతావు. నీకు ఏ డైలాగ్ కావాలి? ఏదో ఒకటి చెప్పు సామె, నేను ఏది ఇచ్చాను చాలు. ఏ వర్షం నువ్వు ఇక్కడే కురుస్తున్నావా, అతను చోట కూడా కురుస్తున్నావా? ఇక్కడ కురిసి అక్కడ కురకపోతే మా వర్షం లేదనుకుంటాడు మా బావ, ఇక్కడికి రాడు. నాకు బాగా ఇష్టం వర్షం సినిమా. ప్రభాస్ సినిమా అంటే టోటల్ ఇష్టం ఫ్రెండ్స్. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? చర్చ ఎంత ఇష్టం అని. ఆ డైలాగ్ అయితే చాలా ఇష్టం. ఏ వర్షం ఒక 5 నిమిషాలు మేము స్టార్ట్ అయిపోతాం. సరే మళ్ళీ నువ్వు పిలిచినవన్నీ వచ్చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఓకే, నీ ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నావు, కానీ కొన్ని కామెంట్స్ అనేవి చూసుకో, చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మేమే చూసి నీకు చదవలేకపోతున్నావు అంటే అర్థం చేసుకో. నేను ఒకటే చెప్తాను, సోషల్ మీడియాలో బాగా చేస్తే ఎవరికి లైకులు రావట్లేదు, ఎంత మంచిగా చేసినా కూడా లైక్లు అవుతాయి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందుకే నేను కూడా ఫస్ట్ బాగానే చేసిన, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన, టాలెంట్ చూపెట్టిన, అన్నీ చేసిన, బట్ లైకులు రాలేవు. నేను ఫస్ట్ సోషల్ మీడియాలో బాగానే చేసిన. లైక్లు, కామెంట్స్ అండ్ షేర్లు అనేవే లైఫా? అట్లని కాదు, మన టాలెంట్ చూపిస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా. నేను డిఫరెంట్గా ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తేనే ఎవరైనా చూస్తారు, కామెంట్లు పెట్టారు, షేర్లు కొడతారు. సో నువ్వు నార్మల్గా మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మంచి వీడియోస్ చేసి మంచి కంటెంట్ ఇస్తే ఎవరు చూడట్లేదు.
నాకు ఏదో ఒకటి నచ్చట్లేదు. సో అంటే ఏదైనా ఏదో జాబ్ చేసుకున్నా లేకపోతే ఒక ఐటీ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కదా అంటే మనకి. నాకు అలా అట్లా ఉంది. బట్ ఒకసారి టీవీలో కనిపించాలి నా డ్రీమ్, అందుకే. ఇలా కనిపించాలా? లేదు, ఎలా అయినా ఎట్లా అయినా పర్లేదు టీవీలో కనిపించాలి అంతే. ఎలా కనిపించినా పర్లేదు టీవీలో అయితే స్క్రీన్ మీద నేను కనిపించాలి, డ్రీమ్ అంతే నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ బట్ నేను చెప్పినవి అయితే ఆలోచించు. చాలా మంది నెగిటివ్గా అంటారు, అన్ని నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆలోచించుకొని చేసుకో. నీ పర్సనల్ లైఫ్ మేము దాన్ని ఏమీ అనలేము. ఇది ఒక ఫన్ ఇంటర్వ్యూ లెక్కే మేమైతే తీసుకుంటున్నాం. ఫర్దర్గా ఎలా వెళ్తావో ఏం చేస్తావో అనేది నీ ఇష్టం. దెన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్ గైస్, బాయ్ ఫ్రెండ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.